హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్న వెహికల్స్ వచ్చేటప్పటికి యమహా FZS వర్షన్ 4.0 వైట్ అండ్ సైబర్ గ్రీన్ వెహికల్స్ అయితే లైవ్లో చూస్తానికి చాలా బాగున్నాయి. ఈ వెహికల్స్ మీద తెనాలి KSR యమహా మోటార్స్ వాళ్ళు రిపబ్లిక్ డే సందర్భంగా మంచి ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అదేంటంటే మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈ 76th రిపబ్లిక్ డే సందర్భంగా తెనాలి KSR యమహా మోటార్స్ వాళ్ళు ఈ వెహికల్స్ మీద మంచి ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. టోటల్గా 10,000 రూపీస్ దాకా మీకు డిస్కౌంట్ అయితే ఇస్తూ ఉన్నారనమాట. ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్స్ అయితే పెట్టేస్తాను, ఒకసారి వాళ్ళకి కాల్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి ఎక్స్ట్రా 1,000 రూపీస్ డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, చాలామంది ఫినాన్స్లో వెహికల్స్ అయితే పర్చేస్ చేస్తారు. డౌన్ పేమెంట్ చాలా తక్కువ అయితే పే చేయొచ్చు. ఈ రెండు వెహికల్స్లో మీరు ఏ వెహికల్ పర్చేస్ చేయాలనుకున్నా సరే 12,000 రూపాయలు డౌన్ పేమెంట్ చేసి ఈ వెహికల్స్ అయితే మీరు సొంతం చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ వెహికల్స్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ చూద్దాము. రెండు వెహికల్స్ అయితే సేమ్ అనమాట, కలర్స్ మాత్రమే మారినాయి. ఇంజిన్ విషయానికి వస్తే 2 valves ఎయిర్ కూల్డ్ 149cc BS 6.2 ఫ్యూయల్ ఇంజెక్షన్ ఇంజిన్తో లభిస్తూ ఉంది. ఈ వెహికల్స్ అయితే మీకు మంచి మైలేజ్ అయితే ఇస్తాయి. 45 కిలోమీటర్స్ దాకా మీరు మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 12.4 PS పవర్ 13.3 Nm టార్క్ అయితే ఈ ఇంజిన్ జనరేట్ చేస్తుంది కాబట్టి మీకు మంచి మైలేజ్ అయితే ఖచ్చితంగా ఇస్తాయి. అలాగే ఇంజిన్ రిఫైన్మెంట్ అయితే చాలా స్మూత్గా ఉంది. లాంగ్ వెళ్ళడానికి కూడా ఈ వెహికల్స్ అయితే చాలా బాగా ఉపయోగపడతాయి. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు, అంటే ఇందులో 5 గేర్లు అయితే ఉంటాయి. క్లచ్ కూడా మీకు స్మూత్ అయితే ఉంది, ఎక్కడ హార్డ్ అయితే లేదు. ఓపెన్ చైన్తో లభిస్తూ ఉంది కాబట్టి ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మీరు అయితే చైన్ క్లీన్ చేసుకోవాలి, లేకపోతే త్వరగా చైన్ పాడైపోయింది. ఇంకా బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ 282 mm డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ డిస్క్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ABS కూడా ఉంది, ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ మాత్రం మీకు 220 mm డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ మాత్రం మీకు ABS అయితే ఏమీ లేదు, కానీ మీకు ట్రాక్షన్ కంట్రోల్తో లభిస్తూ ఉంది. దీనివల్ల మీకు ఉపయోగం ఏంటంటే ఎప్పుడైనా మీరు స్లిప్పరీ రోడ్స్లో ఈ వెహికల్ వేసుకుని వెళ్తుంటే మాత్రం బ్యాక్ సైడ్ ఎక్సెస్ స్పిన్ అవ్వకుండా వీల్ అనేది హెల్ప్ అయ్యింది అనమాట. సో ఇది ప్లస్ పాయింటే. ఇప్పుడు మనం సస్పెన్షన్ గురించి మాట్లాడుకుందాము. ఫ్రంట్ మీకు 41 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్తో లభిస్తూ ఉంది. ఫ్రంట్ సస్పెన్షన్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ 7 steps అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేశారు. కొద్దిగా హైట్ అయితే తగ్గించుకోవచ్చు 7 steps అయితే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ని. డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. మన ఇండియన్ రోడ్స్కి మినిమం 160 ఉంటే సరిపోయింది. ఇందులో ఇంకా 5 mm అనేది ఎక్స్ట్రా ఉంది కాబట్టి ప్లస్ పాయింటే. సీట్ హైట్ విషయానికి వస్తే 790 mm సీట్ హైట్ అయితే ఈ వెహికల్ ప్రొవైడ్ చేశారు. 5.3, 5.4 ఆ హైట్ వాళ్ళైనా సరే ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేయొచ్చు, ఎందుకంటే 135 kgs వెయిట్ ఉంది. లైట్ వెయిట్ అనమాట, మీకు అంత వెయిట్ కూడా అనిపించదు. ఫ్యూల్ కెపాసిటీ విషయానికి వస్తే 13 లీటర్స్ అనేది పట్టింది. ఇందులో ఇది ఫైబర్ ఫ్యూయల్ ట్యాంకే. ఫిట్ అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ఇంకా లైట్స్ విషయానికి వస్తే ఈ వెహికల్కి ఇంకొక ప్లస్ పాయింట్ లైట్స్ అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ LED హెడ్ లైట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ సైడ్స్లో మనకి DRLs కూడా ఉన్నాయి. హెడ్ లైట్ డిజైన్ అయితే చూస్తానికి కొద్దిగా యూనిక్గా ఉందని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ టైల్ లైట్ కూడా మీకు LEDతోనే లభిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ టైల్ లైట్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. సిగ్నల్ లైట్స్ కూడా అప్గ్రేడ్ చేశారు లాస్ట్ ఇయర్, మనకి ఇవి కూడా LEDతోనే లభిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా ఈ వెహికల్లో మొత్తం LED లైట్స్ అయితే యూజ్ చేశారని చెప్పుకోవచ్చు. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే ఫుల్లీ డిజిటల్ LCD కన్సోల్తో లభిస్తూ ఉంది. ఏదైతే యమహా MT-15లో కన్సోల్ ఉందో సేమ్ అదే కన్సోల్ ఈ వెహికల్కి పెట్టారు. డే టైం విజిబిలిటీ కూడా చాలా బాగుంది. ఈ వెహికల్లో మీకు బ్లూటూత్ కనెక్షన్ కూడా ఇచ్చారు. మీ ఫోన్కి వచ్చే కాల్ అండ్ SMS నోటిఫికేషన్స్ కూడా ఈ కన్సోల్లో చూపిస్తూ ఉంది. అలాగే మాల్ ఫంక్షన్ లైట్ అయితే ఉంది. ట్రాక్షన్ కంట్రోల్కి సంబంధించిన ఇండికేటర్ అయితే ఇక్కడ మీకు చూపిస్తూ ఉంది. డిజిటల్ ఫ్యూయల్ గేజ్, ట్రిప్ మీటర్స్ లాంటి ఫీచర్స్ అయితే ఉన్నాయి. సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారు, ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఫ్యామిలీకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. చాలా కంఫర్ట్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్. అలాగే గ్రాబ్ రైల్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు, కంఫర్టబుల్గా డిజైన్ చేశారు, పట్టుకొని ట్రావెల్ చేయొచ్చు అనమాట పిలియన్ రైడర్ ఎవరైతే ఉంటారో. ఇంకా వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఉంది. హ్యాండిల్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. లాంగ్ వెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది ఈ హ్యాండిల్ బార్ అయితే. హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ విషయానికి వస్తే రైట్ సైడ్ ఇంజిన్ కిల్ స్విచ్, సెల్ఫ్ స్టార్ట్ మాత్రమే ఇచ్చారు. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ హై బీమ్, లో బీమ్ స్విచ్, ఇన్బిల్డ్ పాస్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. ఇంకా ఈ వెహికల్స్కి సంబంధించిన డిఫరెన్సెస్ విషయానికి వస్తే డిఫరెన్సెస్ అయితే ఏమీ లేదు, జస్ట్ కలర్ మాత్రమే చేంజ్ అనమాట. ఇది సైబర్ గ్రీన్ లైవ్లో మ్యాటీ ఫినిషింగ్లో చూస్తానికి చాలా బాగుంది. నియాన్ కలర్ ఎలాయ్ వీల్స్తో. ఇది చూసుకున్నట్లయితే మీకు వైట్ కలర్ అనమాట. సో మీకు కొంచెం గ్రే కలర్ మిక్స్ అయినట్టుగా ఉంది. ఇది కూడా మీకు మ్యాటీ ఫినిషింగ్తోనే లభిస్తూ ఉంది. ఇది ఆరెంజ్ కలర్ ఎలాయ్ వీల్స్తో చూస్తానికి చాలా బాగుంది. సో ఈ రెండు కూడా స్పెషల్ కలర్స్ అని చెప్పుకోవచ్చు యమహా FZS వర్షన్ 4.0లో. స్పెసిఫికేషన్స్ మీరు చూసారు కదా. ఎవరైనా తెనాలి KSR యమహా మోటార్స్లో ఈ వెహికల్స్ కొనుక్కోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీకు మన ఛానల్ తరపున కూడా వెళ్తే మాత్రం 11,000 రూపీస్ దాకా డిస్కౌంట్ అయితే ఇస్తూ ఉన్నారు కాబట్టి ఇది టోటల్గా ఒక ప్లస్ పాయింట్ అనమాట. ఈ ఆఫర్ అనేది జనవరి 31st దాకా మాత్రమే ఉండిద్దంట. సో స్క్రీన్ మీద ఆల్రెడీ నెంబర్స్ పెట్టేశాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఒకసారి ఆ నెంబర్స్కి కాల్ చేయండి, వాళ్ళైతే మీ డౌట్స్ క్లియర్ చేస్తారు. సో ఇది ఓవరాల్గా వీడియో అయితే. స్పెసిఫికేషన్స్ చూసారు కదా. ఆఫర్ గురించి కూడా మీకు క్లారిటీ అయితే వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఈ వీడియో కింద కామెంట్ చేయండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ.